హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమా కిచెన్. ఈరోజు వీడియోలో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో హెల్దీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం. బెల్లం, పల్లీలు కిచెన్లో ఉంటే చాలండి, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చూస్తుంది, అలాగే అలసటను తగ్గిస్తుంది. డైలీ మన బాడీకి ప్రోటీన్ అవసరం, పల్లీలలో ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది, ఖచ్చితంగా లంచ్ బాక్స్లో పెట్టండి. ఇందులో మీకు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయిని తీసుకొని 2 కప్పుల పల్లీలని వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. పల్లీలు అస్సలు మాడకూడదు, అందుకే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలి. ఎంత బెల్లం తీసుకోవాలో చెప్తాను. మనం 2 కప్పుల పల్లీలు తీసుకున్నాం. 2 కప్పుల పల్లీలకు 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే బెల్లాన్ని ఇంకొక 1/2 కప్పు తగ్గించి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక కట్ చేసుకున్న బాదం ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలోనే ఇప్పుడు బెల్లాన్ని వేసుకుందాం. 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకోండి. బెల్లం తడిసేలాగా నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేయకూడదు, బెల్లం కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. పాకాన్ని 5-10 నిమిషాల వరకు కలుపుతూ మరిగించుకోండి. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు కరెక్ట్గా పాకాన్ని లో ఫ్లేమ్ మీదే మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పాకంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలని ఈ పాకంలో వేసుకొని కలుపుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది. ఆ పాకం మిశ్రమం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు చల్లారాక చేతికి నెయ్యి అంటించుకొని లడ్డూలు చుట్టుకోవడమే. పిల్లలకు తప్పకుండా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.